కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 4 కథల్లో మొదటి కథ మిత్రుడు శత్రువు. రాజుగారి కొలువులో ఉన్నత పదవిలో ఉన్న మహానందుడు చాలా అహంకారి. ఆయన ఒక రోజున మిట్ట మధ్యాహ్నం మండుటెండలో రాజమార్గంలో నడుస్తూ ఉండగా కాలి చెప్పు ఉంగరం తెగిపోయింది. అది సరి చేసుకుందామని బాట పక్కన ఉన్న చెట్టు నీడకు చేరాడు. ఆ సమయానికి ఆ చెట్టు కింద వినోదుడు అనే పేదవాడున్నాడు. వాడు మహానందుడు బాల్యమిత్రులు. విద్యారంభంలో ఒకే గురువు వద్ద కొంతకాలం చదువుకున్నారు. ఆ తర్వాత మహానందుడికి దశ తిరిగింది. వినోదుడి ఇంట్లో కష్టాలు కాపురం పెట్టాయి. చాలా కాలంగా వాళ్ళిద్దరూ కలుసుకోవటం జరగలేదు. రామిత్రమా, నిన్ను చూసి చాలా కాలమైంది అన్నాడు వినోదుడు నవ్వుతూ. చిన్న కట్టుధోవతి, ఒంటి మీద చిన్న అంగవస్త్రం తప్ప ఏమీ లేని వినోదుడు తనను మిత్రమా అనడం సహించలేక, ఏయ్, ఎవరు నువ్వు? ఒక ఉన్నత రాజ్యోద్యోగిని పట్టుకుని మిత్రమా అని పిలుస్తున్నావు? నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అన్నాడు మహానందుడు ఈసడింపుగా. వినోదుడు గనక తమ బాల్య స్నేహం గురించి ప్రస్తావన తీస్తే వాడిని ఇంకా ఈసరించి మాట్లాడాలని మహానందుడు అనుకున్నాడు. కానీ వినోదుడు, ఒకే చెట్టు మన ఇద్దరికీ నీడనిచ్చింది, అందుకే మిత్రమా అని పిలిచాను అన్నాడు ఇంకా నవ్వుతూనే. స్నేహానికి దారి చూపేది చెట్టు నీడ కాదు, కట్టుబట్ట. ఒకసారి నా బట్టలు చూడు, నీ బట్టలు చూసుకో అన్నాడు మహానందుడు ఎగతాళిగా. దానికి వినోదుడు చిరునవ్వుతో, ఇంటికి వెళ్తే నీవైనా అంగవస్త్రమే కప్పుకుంటావు. ఈ ఎండలు అంతగా మాడిపోతున్నాయి. పాపం, నీకు బయట నాలాగా బట్టలు కట్టుకునే స్వేచ్ఛ లేదు. అందుకే ఉక్కబోసి చెమటలు కారుతున్నా కూడా ఒంటిని పట్టుబట్టలతో కప్పావు. ఆ కారణం వల్లే నాకు నీ మీద జాలి పుట్టింది. మరి జాలి అనేది మిత్రుల మీదనే కదా పుట్టేది. మిత్రమా అన్న కారణం అది అన్నాడు. మహానందుడికి ఉక్రోషం వచ్చింది. ఈ కబుర్లకేం గాని నీవు నాలాగా రోజు పంచభక్ష్య పరమాన్నాలు తినగలవా అని అడిగాడు. రోజు తింటే పరమాన్నాలు కూడా మామూలు అన్నలాగానే ఉంటుంది. అందుకే మన వాళ్ళు పిండి వంటల పండుగ రోజుల్లోనూ వేడుక సమయాల్లో చేసుకోమన్నారు. నేను అప్పుడప్పుడు పంచపక్ష పరమాన్నాలు తింటాను. అందువల్ల నాకు ఈ పంచపక్ష పరమాన్నాలాగానే ఎంతో తృప్తినిస్తాయి. నీకెప్పుడైనా పిండి వంటల రుచి ప్రత్యేకంగా అనిపించిందా అన్నాడు వినోదుడు. ఈ ప్రశ్నతో మహానందుడికి పట్టరాని కోపం వచ్చింది. అతడు చెరచర రెండో కాలు చెప్పును కూడా చేత్తో పట్టుకుని ఎండల్లోకి వెళ్ళగానే కాళ్లకు నెల్లి చుర్రుమని తగిలింది. వెంటనే నీడలోకి వచ్చేశాడు. వినోదుడు 2 చేతులతోనూ చప్పట్లు కొడుతూ, ఆహా, ఈ దృశ్యం మరింత మనోహరంగా ఉంది మిత్రమా. మనని ఎవరైతే మోస్తారో వాళ్ళను మనము ఏదో ఒకనాడు మోయాల్సి వస్తుందని గురువువారి చిన్నప్పుడే చెప్పారు. ఇన్నాళ్ళు చెప్పులు నిన్ను మోసాయి, ఈ రోజున నువ్వు వాటిని మోస్తున్నావు మిత్రమా అన్నాడు. మహానందుడు ఇంకా అక్కడ ఉండలేక కాళ్ళు చురుమంటున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఇల్లు చేరుకుని చెప్పుల చేత మార్చుకుని కొలువుకు వెళ్ళాడు. అక్కడ రాజగుప్తుడు కనబడే, మిత్రమా, ఈ రోజు ఎంతో సుదినం అన్నాడు సంతోషంగా. ఈ రాజగుప్తుడు కూడా మహానందుడికి బాల్యమిత్రుడు. వారిద్దరూ వినోదుడితో కలిసి మొదట్లో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. రాజగుప్తుడు కలిగిన ఇంట పుట్టి భోగభాగ్యాలతో పెరిగాడు. అందువల్ల ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదివి తిరిగి వచ్చి రాజుగారి కొలువులో ఉన్నత పదవిని సంపాదించాడు. ఆయన మహానందుడు రాజు కొలువులోనే మళ్ళీ కలుసుకున్నారు. మహానందుడి పై అధికారి రాజగుప్తుడు. అయినా ఆయన ఏమాత్రం దురుసుగా ప్రవర్తించగా తమ బాల్య స్నేహాన్ని పురస్కరించుకుని మహానందుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. నీకు సుదినమైతే నాకు సుదినమే, మరి కారణం చెప్పు అన్నాడు మహానందుడు. నేనిచ్చిన ఒక సలహా బాగా మేలు చేసిందని రాజుగారు మహా ఉత్సాహపడిపోయి నన్ను ఏదైనా ఒక మంచిగా కోరిస్తే తీరుస్తానన్నారు. నేను వెంటనే మన బాల్యమిత్రుడు వినోదుడికి కొలువులో ఏదైనా పని ఇప్పించమని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు అన్నాడు రాజగుప్తుడు. మహానందుడు తెల్లబోయి, ఆ పొగరబోతుకు రాజు కొలువా? వద్దు మిత్రమా, వినోదుడు రాజు కొలువులో చేరితే నీకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. ఏంటి, వినోదుడు పొగరబోతా? వాడేవాడివే, వాడెంతో మర్యాదస్తుడని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, మర్చిపోయావా అని ప్రశ్నించాడు రాజగుప్తుడు. ఈ మధ్య ఎప్పుడైనా వాడిని చూసి ఉంటే అలా అనవు అన్నాడు మహానందుడు. ఇందుకు రాజగుప్తుడు ఆశ్చర్యపోయి, 2 రోజుల క్రితమేగా వాడిని రాజమార్గంలో బాట పక్కన ఒక చెట్టు నీడలో కలుసుకున్నాను. వాడే నన్ను గుర్తుపట్టి పలకరించాడు. మేమిద్దరం చిన్ననాటి కబుర్లు ఎన్ని చెప్పుకున్నామనుకున్నావు. నేను ధరించిన పట్టుబట్టల్ని మెచ్చుకున్నాడు. చలివేస్తే కప్పుకునేటందుకు కంబళి, ఎండలో నడవడానికి కాలి చెప్పులు, ఒంటి మీద సరైన బట్ట కొనుక్కునేపాటి ఆదాయం తనకు లేదని బాధపడ్డాడు. తాను ఎలా ఉన్నప్పటికీ నేను రాజు కొలువులో గొప్ప పదవిలో ఉండటం తనకు చాలా సంతోషం కలిగిస్తోంది అన్నాడు. నన్ను సహాయం అడగలేదు, నా గురించి అసూయపడలేదు. వాడు నిజంగా ఉత్తముడు.
రాజుగారి కొలువులో వాడి పని ఇప్పిస్తే నాకు మంచి పేరు తెస్తాడని నా నమ్మకం అన్నాడు. ఇది విన్నాక మహానందుడికి మండిపోయింది. అతడి పైకి ఏమీ అనకుండా అప్పటికి ఉగ్గపట్టుకున్నాడు. ఆ రోజు సాయంత్రం మహానందుడు వెతుక్కుంటూ వినోదుడి ఇంటికి వెళ్ళి, నీ బుద్ధి ఏమాత్రం మంచిది కాదు. నన్నేమో అన్నిటికీ చిన్నబుచ్చావు. నా పై అధికారి రాజగుప్తుడిలో అవే లక్షణాలు ఆకాశానికెత్తి పొగిడావు. ఇలాంటి వాడువనే పెద్దమ్మ నీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది అంటూ వినోదుడిని నానా మాటలు అన్నాడు. వినోదుడు అతన్ని పూర్తిగా మాట్లాడించి, నేను రాజగుప్తుడిని మిత్రమా అనగానే వాడు నన్ను మిత్రుడుగా గుర్తించాడు. ఆ మిత్రుడు గొప్పగా ఉంటే నాకు సంతోషం. నేను వాడిని చూసి గర్వపడ్డాను. నేను నిన్ను మిత్రమా అని పిలిచాను. నువ్వు నన్ను శత్రువులాగా ఈసడించావు. నా శత్రువును చిన్నపుచ్చడమే నాకు సంతోషం. నా ప్రవర్తన మానవ సహజంగానే ఉన్నది కదా అన్నాడు. అదేం కాదు. రాజగుప్తుడు నాకంటే పై అధికారి కాబట్టి వాడిని మంచి చేసుకోవాలనుకున్నావు. వాడికిప్పుడు నీకు రాజుకులలో మంచి పని ఇప్పించబోతున్నాడు అన్నాడు మహానందుడు. వినోదుడికి ఈ విషయం తెలియదు. అందువల్ల ముందు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత నెమ్మదిగా నా పరిస్థితి చూసి జాలిపడి అడగకుండా సహాయపడాలనుకున్నాడు రాజగుప్తుడు. వాడు నేను ఊహించిన దానికంటే గొప్పవాడు అని అతని మాట పూర్తి చేయకముందే రాజగుప్తుడు గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడుతూ, మీ మాటలు అన్నీ విన్నాను. బాల్యమిత్రుడికి మేలు జరుగుతూ ఉంటే చూసి సంతోషించడానికి బదులు పనిగట్టుకుని నిందించడానికి వచ్చావు. ఇది చేయకూడని పని అని నీకు తెలియదా? నీకు సిగ్గు కలగటం లేదు ఇలా చేయడానికి అని ప్రశ్నించాడు మహానందుడిని. అప్పటికి మహానందుడికి తనలోని నైత్యం లోపం తెలియవచ్చాయి. ఆ రోజు నుంచి అతడు తన అహంకారాన్ని విడనాడే ప్రయత్నం చేసి త్వరలోనే తన మిత్రులకే కాక శత్రువులకు కూడా మిత్రుడుగా ప్రవర్తించసాగాడు. కథ సమాప్తం. రెండవ కథ, గజరాజు తీర్పు. మహాసముద్రం మధ్య గల ఒకానొక దీవి అడవులతో, కొండలతో, జలపాతాలతో నిండి ఉండేది. అక్కడ ఎన్నో ఘాతుక మృగాలు, సాధు జంతువులు తప్ప మనుషులు మాత్రం లేవు. దీవిలోని జంతువులన్నీ కలిసి ఐరావతం అనే ఒక ఏనుగును తమ రాజుగా నియమించుకున్నవి. ఈ ఐరావతం బలదర్పాల్లో, వివేకంలో దానికి అదే సాటి. న్యాయ నిర్ణయంలో తమ రాజుకు సాటి రాగల వారు మరెవరూ లేరని జంతువులన్నీ చెప్పుకునేవి. ఐరావతం ప్రతిరోజు సాయంత్రం సముద్ర ఒడ్డున సభ ఏర్పాటు చేసి దీవిలో ఉన్న జంతువుల మధ్య తలెత్తే చిన్న పెద్ద తగాదాలను సునిశ్చితంగా పరిశీలించి లోకరీతికి భంగం కలగకుండా చక్కగా పరిష్కరించేది. దీవిని చుట్టూ ఉన్న సముద్రంలో ఒక జలకన్య ఉండేది. నడుము కింది భాగం చేప ఆకారం, నడుము పై భాగం స్త్రీ ఆకారంతో ఉండడంతో అది సముద్రం ఒడ్డున తిరుగుతూ జంతువులతో సన్నిహితంగా మెలుగుతూ అప్పుడప్పుడు ఏనుగురాజు చెప్పే తీర్పులో వినడానికి వచ్చేది. ఒకనాటి సాయంకాలం సభ జరుగుతుండగా 2 తోడేళ్లు గాయాలతో ఉన్న గొర్రెపిల్లను తీసుకొచ్చి ఏనుగు ముందు పెట్టాయి. ఐరావతం గొర్రెపిల్లకేసి జాలిగా చూసి తోడేళ్లతో, ఏమిటి మీ ఇద్దరి మధ్య వచ్చిన తగవు అని ప్రశ్నించింది. కాస్త నలుపు రంగులో ఉన్న తోడేలు, రాజా, ఈ గొర్రెపిల్లను వేటాడింది నేను, ఇది నాకు చెందాలి అన్నది. రాజా, ఈ గొర్రెపిల్ల ఆ మందల్లో ఉన్న తల్లి దగ్గర ఉన్నది. రాత్రి కటిక చీకటి వేళ కాపు కాసి గొర్రెలాగా నటిస్తూ దీన్ని తల్లి దగ్గర నుంచి వేరు చేసి బయటకు తెచ్చాను. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చి దాని మీద పడి గాయపరిచిన ఈ మాయావి తను వేటాడాను అంటున్నది అన్నది కాస్త బూడిద రంగులో ఉన్న తోడేలు. ఐరావతం వాటిని గట్టిగా మందలించి బూడిద రంగులో ఉన్న తోడేళ్లతో, నువ్వు చీకటిలో గొర్రెలాగా నటిస్తూ గొర్రె పిల్లలను పట్టిన తీరు తోడేళ్ల జాతి స్వభావానికి విరుద్ధం. తలవంపులు. నీకు 1 వారం రోజుల పాటు చీకటి గుహలో కఠిన శిక్ష విధిస్తున్నాను అన్నది. ఆ తర్వాత ఐరావతం తలతెప్పి సభాదులకేసి ఒకసారి చూసి తోడేలుతో, తల్లి నుండి వేరుపడి భయంతో విలవిలలాడుతున్న గొర్రెపిల్లను నువ్వు వేటాడిన తీరు నువ్వు పుట్టిన వంశానికి అవమానకరం. గొర్రెపిల్లను దాని మందలో ఉన్న తల్లి దగ్గరకు చేర్చడం నీదే బాధ్యత. ఇందులో పిసరంత పొరపాటు జరిగినా నిన్ను యావజ్జీవం గుహలో బంధించగలను అన్నది. ఈ జరిగిందాక సముద్రపోటున రాతి గుట్ట మీద కూర్చుని శ్రద్ధగా ఉంటున్న జలకన్య లేచి ఐరావతం రాజుకు నమస్కరించి, గజరాజ, మీ తీర్పును అడవి జంతువులన్నీ ఆనందంగా ఆమోదించాయి. అయినా నాకు ఒక అనుమానం అన్నది. ఏమిటది అంది ఐరావతం. గొర్రెపిల్ల నాకే చెందాలి అని దాన్ని వేటాడిన తోడేళ్లు 2 వస్తే అది రెండింటికీ చెందదని తీర్పునిచ్చావు. బలమైన జంతువులు బలహీనమైన జంతువులను వేటాడడం ప్రకృతి సహజం కదా. అలాంటప్పుడు తోడేళ్లు గొర్రెపిల్లను వేటాడడం తప్పెలా అవుతుంది అన్నది జలకన్య. అందుకు ఐరావతం, వేటాడడం వన్యమృగాలకు సహజమే. అయితే ఆ హక్కు అడవి వరకే పరిమితం.
అడవి హద్దులు దాటి జనావాసాలలో దొరబడి సాధు జంతువులను వేటాడటం అనేక సమస్యలకు దారితీస్తుంది. అది చివరకు వన్యమృగాలకే హాని కలిగిస్తుంది. ఎందుకంటే వన్యమృగాల బెడదను తుదముట్టించడానికి మనుషులు పూనుకుంటే ఆపై అడవి జంతువులు బతకలేవు. అందుకే హద్దులు ఎరిగి మసులుకోవటం అందరికీ క్షేమం అని తీర్పునిచ్చాను అన్నది. ఆ వివరణ విని తిలకన్య, గజరాజ మీ బుద్ధి కసులు అమోఘం అంటూ ఆ ఏనుగు మరొకసారి నమస్కరించి సముద్రంలోకి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. మూడవ కథ వడ్డీ కాసుల చెట్టు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపి ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రతి ఒక్కసారి కార్యభంగం కలుగుతున్నా మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనపరుస్తున్న దీక్ష మెచ్చదగింది. కానీ లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ నిగూఢంగానూ ఉంటుంది. అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి ఆత్మ బంధువుల మధ్య, రక్త సంబంధీకుల మధ్య పరస్పర అనుమానాలు, ద్వేషభావాలు కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాహసమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి ఉంటారు అన్న అనుమానం నాకు కలుగుతున్నది. ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు జడనాథుడు అనే వాటి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగింది. భద్రపురంలో మణిదీపుడు అనే భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం. ఇద్దరూ ఎంతో మంచివారు, దానశీలురు. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి సహాయపడేవాడు మణిదీపుడు. ఇంటికొచ్చిన వారిని కన్నడ తల్లిలా ఆదరించి పంపేది వేదవతి. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఆ దంపతుల ఒక్కగానొక కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వారికి తాతల నాటి ఇల్లు మినహా ఇంకేమీ మిగలలేదు. నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నది గుణదీపుడికి తెలియదు. వాడు అదే ఊళ్ళోని జడనాథుడు అనే వాడితో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించాడు. కొడుకు గుణదీపుడికే కాక జడనాథుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడు పంపుతూ ఉండేవాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భద్రపురం వచ్చేసరికి గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసి వచ్చాయి. పెద్దలిచ్చిన ఆశని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి నా చేతికి చిప్పనిచ్చావు. ఇప్పుడు ఏం చేయాలో నాకు పాల్పోవటం లేదు అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో. నాయనా, సంపదలు మన వెంట రావు. మన మంచి మనలను సర్వదా కాపాడుతుంది. నీ తండ్రి చేసిన పనులు అన్నింటి వెనక నా ప్రోత్సాహం కూడా ఉంది. అది తప్పని నీవు అనుకుంటే మా ఇద్దరిది తప్పు. ఇప్పటికీ మనకు వచ్చిన లోటు లేదు, నిలువ నీడ ఉంది. నువ్వు వైద్య వృత్తి ప్రారంభించావంటే నీకు బోలెడు ఆదాయం వస్తుంది అంటూ కొడుకును సముదాయించింది వేదవతి. గుణదీపుడు వైద్య వృత్తిని స్వీకరించాడు. అంతో ఇంతో ఆదాయం బాగానే వస్తున్నా అతడికి తృప్తి ఉండేది కాదు. అందుకు కారణం జడనాథుడు. సంవత్సరం తిరగకుండానే జడనాథుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడు అన్న పేరు వచ్చేసింది. వైద్యం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే రోగులతో అతడి ఇల్లు కిటకిటలాడిపోతూ ఉండేది. క్రమంగా అతడి వద్ద సంపద పోగుపడసాగింది. నీ డబ్బుతోనే వైద్య విద్య నేర్చుకుని నీ కొడుకే పోటీగా తయారయ్యాడు ఈ జడనాథుడు. నీ మూలంగా నా ఆస్తి పోయింది, నేర్చిన వైద్య విద్య కూడా అక్కరకు రావటం లేదు అంటూ గుణదీపుడు తండ్రి మీద చాలా విసుక్కున్నాడు. నాయనా, ఇప్పుడు నీ ఆదాయం తక్కువేం కాదు. వైద్య వృత్తిలో సేవాధర్మమే ప్రధానం. నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు. అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు. నీకు జీవితంలో ఏ లోటు ఉండదు అని మణిదీపుడు కొడుకు హితవు చెప్పాడు. కానీ గుణదీపుడి దృష్టి అంతా సంపాదన మీదనే ఉండేది. అదేమో పెరగకుండా ఉంది. ఈ విషయం ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి తెలిసింది. ఆయనకు రత్నమాల అని ఒకే ఒక కూతురు. తనకు మగబిడ్డలు లేనందున ఆయన యోగ్యుడైన యువకుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అందుకని గుణదీపుణ్ణి ఆయన కలుసుకుని, బాబు, నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. నీ పూర్వీకులు ఎన్ని దాన ధర్మాలు చేసినా మీ కుటుంబం సిరి సంపదలతో బర్ధిల్లుతూ ఉండేది. అది వారి జాతక బలం. నీ తల్లిదండ్రులు నష్టజాతకులు. వారితో కలిసి ఉంటే నీకు ఏమీ అచ్చిరాదు. నా కూతుర్ని పెళ్లి చేసుకో, నా ఇంటికి ఇల్లరికం వచ్చేసాయి, నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు అంటూ తనకు అనుకూలంగా అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు. ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి. అటుపైన రత్నమాల అందం కూడా అతన్ని ఆకర్షించింది. తాను ఆమెను పెళ్లాడాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అందుకు వాళ్ళు, నాయనా, నీవు పెద్దవాడివయ్యావు, నీ మంచి చెడ్డలు నీకే బాగా తెలుసు, మేము నిన్ను దీవిస్తున్నాం అన్నారు. దీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి, మీకెప్పుడు బొత్తిగా ఆదాయం లేదు,
కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే లోకులు నన్ను దుమ్మెత్తిపోయారా అని అడిగాడు. మణిదీపుడు నవ్వి, లోకాపవాదకు భయపడి నీవు మమ్మల్ని చేరదీయవద్దు. మా గురించి నీకు ఏపంగా వద్దు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నాడు. గుణదీపుడు రత్నమాలని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయాడు. ఈలోగా జడనాథుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది. అతడు భార్యని చూడబోతే వాళ్ళు, మేము సుఖంగా ఉన్నాం, మా అబ్బాయి ఎంత బతిమాలినా వాడి దగ్గరకు వెళ్ళటం లేదు, మా కట్టెలు ఈటనే వెళ్ళిపోవాలని మా కోరిక అంటూ పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు. జడనాడు కొద్ది క్షణాలు మౌనంగా ఊరుకుని, నేను ఇక్కడి స్వార్థంతో వచ్చాను. మీ ఇంట్లో మీ పెరట్లో ఒక చెట్టు ఉంది. దాని పేరు ఎవరికీ తెలియదు. అయితే ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని నాకు తెలుసు. అది ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంటుంది. ఒక్కో కాయ 10 బంగారు కాసుల విలువ చేస్తుంది. అయితే నేను అంత ధర ఇవ్వలేను. మీరు నాకు రోజు ఒక కాయనిస్తే నేను మీకు ఒక బంగారు కాసు ఇవ్వగలను. మీరు జీవించి ఉన్నంతకాలము ఈ చెట్టు కాయలు మరెవరికి అమ్మబోనని, ప్రతిరోజు నాకు ఒక కాయ తప్పక అమ్మగలరని పత్రం రాసి ఇస్తే నాకెంతో మేలు చేసిన వారు అవుతారు అని చెప్పాడు. మణిదీపుడు ఆలోచనలో పడి, నీవు చెప్పే వరకు నాకు మా చెట్టు కాయల విలువ తెలియదు. వాటిని నీవడిగిన ధరకు తప్పక ఇవ్వగలను. కానీ నేను నీకు పత్రం ఎందుకు రాయాలో తెలియటం లేదు అన్నాడు. అయ్యా, ఈ కాయల విలువ బయట వాళ్ళకి తెలిస్తే ప్రమాదం. వాటిని అమ్మమ్మని చాలా మంది అడుగుతారు. ఆ కాయలను ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది. మరొక రకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా కాగలదు. ఇవి నా వంటి వాడి చేతిలో ఉంటేనే దురుపయోగం కాకుండా ఉంటాయి. మీరు పత్రం రాయడం వల్ల మీపై వేరెవరు ఒత్తిడి చేసే అవకాశం లేదు అని జడనాథుడు వివరించి చెప్పాడు. జడనాథుడు కోరిన విధంగా మణిదీపుడు పత్రం రాసి ఇచ్చాడు. ఆ రోజు నుంచి మణిదీపుడి దశ తిరిగింది. ఆయన తను సుఖంగా ఉంటూ తింటూ అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ ఎప్పటిలాగానే పరోపకారం సాగిస్తున్నాడు. తండ్రి పరిస్థితి మళ్ళీ మెరుగుపడినట్టు గ్రహించిన మణిదీపుడు కారణం అర్థం కాక సతమతమయ్యాడు. అతడి భార్య రత్నమాల అతడితో, నీ తండ్రి నేను మోసం చేశాడు. ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా ఉండి ఉంటుంది. ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి అందులో వాటా అడుగు అని రెచ్చగొట్టింది. గుణదీపుడు తండ్రిని కలుసుకుని ఆస్తి విషయమై నిలదీశాడు. మణిదీపుడికి పెరటి చెట్టు కాయల విషయం చెప్పక తప్పలేదు. ఆ విషయం వినగానే గుణదీవుడు పెరట్లోకి పరిగెత్తి అవి వేల సంఖ్యలో ఉండడంతో గుండెలు బాదుకుని, ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచడమే కాక నాతో కనీసం సంప్రదించకుండా కూడా కాయల గురించి ఆ పత్రం రాసేశావు. ఇది చాలా అన్యాయం. నా వాటా కోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ గొడవ చేశాడు. ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్ళడం ఇష్టం లేక మణిదీపుడు జడనాథుడికి కబురు పెట్టాడు. అతడు వచ్చి సంగతి తెలుసుకుని, గుణదీపుడి మాటల్లో న్యాయం ఉంది. నేను ఒక ఉపాయం చెప్తాను. ఈ చెట్టు కాయల్లో 4000 కాయలను తీసుకుని పెడతాను. అందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున 11 సంవత్సరాలు ఇవ్వవలసి ఉంటుంది. అయితే కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది. అందువల్ల నేను మీరు జీవించి ఉన్నంత కాలము రోజుకు ఒక బంగారు కాసు ఇచ్చుకుంటాను. ఈ రోజు నుంచి ఈ చెట్టు పైన దాని కాయలపైన సర్వాధికారాలు గుణదీపుడికి విడిచిపెడదాం అన్నాడు మణిదీపుడితో. ఇది గుణదీపుడికి నచ్చింది. ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే ఎలాంటి గుణము లేదు అన్నారు వైద్యులు. చివరకు గుణదీపుడు జడనాథుని వద్దకే వెళ్ళి, నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో అన్నాడు. జడనాథుడు నవ్వి, ఆ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను అన్నాడు. ఏంటి అవి పిచ్చికాయలా? వాటికేగా నువ్వు కాయకు బంగారు కాసుకొని వెలకట్టావు అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా. నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలు నాకు విలువైనవి. నీ పెరటి చెట్టు వడ్డీ కాసుల చెట్టు. నీ తండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయల్ని కాస్తుంది అన్నాడు జడనాథుడు. ఆ జవాబుకు గుణదీపుడు ముఖం వెలవెలపోయింది. అతడు తల వంచుకుని కొంతసేపు మౌనంగా ఉండి, జడనాథ, నువ్వు మా కుటుంబ విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు. ఏమైనా నా కళ్ళు తెరిపించావు, అందుకు కృతజ్ఞతలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేదాలుడు ఈ కథ చెప్పి, రాజా, వైద్య విద్య పూర్తి చేసి తిరిగి వచ్చినప్పటి నుంచి మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాథుని ప్రవర్తన విచిత్రంగానూ నిగూఢంగానూ ఉన్నట్టు తెలుస్తూనే ఉన్నది కదా. తన సాధ్యాయి అయిన గుణదీపుడు తల్లిదండ్రుల పట్ల కనబరుస్తున్న నిరాదరణ జడనాథుడికి తెలియంది కాదు. అయినా అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు. వైద్య వృత్తిలో తనకు మించిన సంపాదన ఉన్నది గనక
మణిదీపుడి పెరటి చెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్టు కనబడుతున్నది. అది తను వైద్య విద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాద, కృతజ్ఞత అనిపించుకుంటుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జడనాథుడి ప్రవర్తనలో విచిత్రము, నిగూఢత కాక ఆర్థికంగా, మానసికంగా స్థాయి భేదాల్లో ఉండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసలుకోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతుంది. ఎంత నిరాదరణకు గురైన నిర్మల మనసుకులైన తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు. ఆ కారణం వల్లనే మణిదీపుడు జడరాజుడితో మా అబ్బాయి ఎంత బతిమాలినా వాడి దగ్గరకు వెళ్ళటం లేదు అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కనబరచడానికి జడనాథుడు పెరటి చెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి మణిదీపుడికి సాయపడ్డాడు. ఆ తర్వాత గుణదీపుడు చెట్టు కాయలను తోచిన వెళ్ళకట్టి తీసుకోమన్నప్పుడు జడనాథుడు నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు. ఈ జవాబుతో జరిగిన వాస్తవం, తన తల్లిదండ్రులకు చేసిన పరోపకారం విలువ ఏమిటో గ్రహించిన గుణదీపుడు నా కళ్ళు తెరిపించావు అంటూ కృతజ్ఞత చెప్పుకుని వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 4వ కథ నిజం కోసం. ఇది కథ కాదండి, నిజంగా జరిగిన సంఘటన. అది ఒక ప్రాథమిక పాఠశాల. పిల్లల అల్లరితో గందరగోళంగా ఉంది. తరగతిలోకి అడుగుపెట్టిన ఉపాధ్యాయుడు అక్కడ పడి ఉన్న వేరుశనగ తొక్కలను చూసి మండిపడి, ఏమిటిదంతా, ఎవరి పని చేసింది? ఇదా మీరు తరగతిని శుభ్రంగా చూసుకునే పద్ధతి? వేరుశనగకాయలు తిన్న వాళ్ళందరూ వాటిని ఏరండి అని పురమాయించాడు. ఒక కుర్రవాడు తప్ప తక్కిన పిల్లలందరూ వంగి చకచకా తొక్కలను ఏరసాగారు. దాన్ని గమనించిన ఉపాధ్యాయుడు ఆ కుర్రవాడితో, తమను ప్రత్యేక ఆహ్వానించాలా ఏమి అన్నాడు. ఆ కుర్రవాడు లేచి నిలబడి, నేను వేరుశనగకాయలు తినలేదండి, తొక్కలు వేయలేదు, అలాంటప్పుడు నేను తొక్కలు ఏరవలసిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేశాడు. కాదండి, వాడు వేరుశనగకాయలు తిన్నాడు అన్నారు మిగిలిన పిల్లలందరూ బృందగానంలాగా. అయితే ఆ ఒక్క కుర్రవాడు మాత్రం లేదు, నేను తినలేదు అన్నాడు దృఢమైన కంఠస్వరంతో. అప్పుడు ఉపాధ్యాయుడు, అంటే తరగతిలోని పిల్లలందరూ అబద్ధం చెప్తున్నారు, తమరొక్కరే నిజం చెప్తున్నారు అంతేనా అన్నాడు వ్యంగ్యంగా. అవును అన్నాడు కుర్రవాడు నిర్భయంగా. ఉపాధ్యాయుడు కోపంతో బెత్తం అందుకుని కుర్రవాడి అరచేతిలో 4 తగిలించాడు. కుర్రవాడు నిబ్బరంగా శిక్షను అనుభవించి పుస్తకాలు తీసుకుని మౌనంగా వెలుపలికి నడిచాడు. మిగిలిన విద్యార్థులు ఉపాధ్యాయుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఆ రోజు సాయంకాలం ఉపాధ్యాయుడు ఆ కుర్రవాడి ఇంటికి వెళ్ళి తరగతిలో జరిగిన సంగతిని కుర్రవాడి తండ్రికి చెప్పాడు. కుర్రవాడి తలబిరుస్తనాన్ని కాస్త అదుపులో పెట్టమని, తత్ప్రవర్తన అలవర్చుకునేలాగా క్రమశిక్షణతో పెంచమని అబ్బాయి తండ్రికి సలహా ఇచ్చాడు. అయితే ఆ కుర్రవాడి తండ్రి అంతా మౌనంగా విని ఉపాధ్యాయుడిని ఒకసారి పరిశీలనగా చూసి, వాడు శనకాయలు తినలేదండి చెప్పాడు అంటే అది నిజమే అయి ఉంటుందండి, వాడు అబద్ధాలు ఖచ్చితంగా ఆడడు అన్నాడు. నిజం కోసం, హక్కుల కోసం పోరాడాలంటే దానికి ఎంతో గుండె నిబరం, ఆత్మవిశ్వాసం కావాలి. చిన్నప్పుడే అంత ధైర్యాన్ని ప్రదర్శించిన ధీశాలి వీరెవరో కాదు, స్వాతంత్రోద్యమంలో నాయకులలో ముఖ్యుడుగా స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అనే నినాదంతో ప్రజలకు స్ఫూర్తిని అందించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్. కథ సమాప్తం.